బహుమతి బాధ్యత మాదన్నమాట. కాబట్టి ఆ విధంగా తోడ్పాటు అందించాలి. మీరందరూ మేడం గారు వస్తున్నారు, కలెక్టర్ గారు, అందుకే వెయిటింగ్. తర్వాత మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క విషయం చెప్తారు ఈ రోజు గురించి. రాబోయే రోజుల్లో కూడా 15 రోజుల్లో మనం చాలా ప్రోగ్రామ్ చేశాం. రెండు రికార్డు క్రియేట్ చేయబోతున్నాం. ఒకటి 28వ తేదీ మనం అందరము రోడ్ల మీద వచ్చి ఒక మానవహారంగా నుంచి కనీసం 20,000 మంది చేసుకుంటున్నాయి ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి. సో మంచివారు సౌమ్యులు ఎమ్మెల్యే గారు, మరి మాకు నేను కూడా ఒక నెల రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ అందరూ సహకారంతో నగరాన్ని అభివృద్ధి పదంలో, నగరాన్ని సుందరీకరణ అభివృద్ధి పదంలో నడిపించడానికి నా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. దానికి మీ అందరి సహకారము తప్పనిసరిగా కావాలి. ఇస్తారని ఆశిస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారిని మీ గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, అఫీషియల్స్, కార్పొరేషన్ సిబ్బందికి, అలాగే ముందున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. పాత్రికేయుల మిత్రులకు కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఎప్పుడో గాంధీజీ కలలు కన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం కోసం ఆనాడు బ్రిటిష్ వారిని ఏ విధంగా ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, వారి అక్రమాలను క్లీన్ చేసి పంపించేటువంటి కార్యక్రమాన్ని గాంధీజీ గారు చేశారో, దాని తర్వాత కూడా భారతదేశం మిగతా దేశాలతో పాటు ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశంగా, స్వచ్ఛంగా ఉండేటువంటి దేశంగా కావాలనే ఒక ఆలోచన, ఆకాంక్ష చేసినటువంటి పరిస్థితులు. గాంధీజీ కలలున్నటువంటి కళల్ని సాకారం చేసేటువంటి పద్ధతిలో ఈరోజు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆనాడు గాంధీజీ కానీ మహాత్ములు కలిగినటువంటి కళల్ని సాకారం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే ఈ నెల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకొని అక్టోబర్ 2వ తారీఖు దాకా రాష్ట్రం